హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసరికి హాట్‌స్టార్లో తెలుగులో రిలీజ్ అయిన ద ట్రయల్ సీజన్ 2 6 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన ఈ సిరీస్ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. ఫస్ట్ సీజన్తో పోలిస్తే సీజన్ 2 ఈస్ ఫార్ గుడ్ అండ్ బెటర్ అనిపించింది నాకు. అండ్ ఈ సిరీస్ వచ్చేసి అమెరికన్ సిరీస్ ద గుడ్ వైఫ్ ఇండియన్ అండ్ ఆప్షన్ అనమాట. మీరు కనుక ద ట్రయల్ ఫస్ట్ సీజన్ చూసి ఉంటే రీసెంట్గా వచ్చిన ప్రియమణి గారు కూడా ద గుడ్ వైఫ్ అని చెప్పేసి మన లాంగ్వేజెస్ లో సేమ్ స్టోరీని రీమేక్ లాగా తీశారు. అసలు అది అయితే బాగాలేదనుకోండి, వేరే విషయం. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద ట్రయల్ సీజన్ 2 రివ్యూ చూసుకుంటే ఫస్ట్ సీజన్ లో మనం అంతా కూడా కాజువల్ మ్యారేజ్ ఇష్యూ కానీ అండ్ తను మళ్ళీ స్లోగా లాయర్ ప్రొఫెషన్ కి రావడం ఇదంతా పర్ఫెక్ట్ గా చూపించకపోయినా అట్లీస్ట్ జస్ట్ వన్ టైం వాచబుల్ గా ఉంటుంది. సో సీజన్ 2 విషయానికి వస్తే సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది అనమాట. నయోనికా సేన్ గుప్తా మళ్ళీ అలానే తన సేమ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కేర్స్ లో ఉంటుంది. ఎస్పెషల్లీ తన మ్యారేజ్ స్టిల్ లుక్స్ ఇన్ బ్యాడ్ కండిషన్. కాకపోతే ఈ సీజన్ 2 అంతా కూడా మోర్ ఆఫ్ పొలిటికల్ అండ్ జుడిషియల్ సిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఆ డ్రామాలో. లైక్ మల్టిపుల్ కేసెస్ ని కాజోల్ గారు హ్యాండిల్ చేయడం అండ్ లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంటుంది విచ్ ఈస్ ఓకే. కానీ నాకు సిరీస్ లో ఏదైనా నచ్చంది ఉందా అంటే అది కేవలం కేసెస్ ని ఏదర్ ఎమోషనల్ గా క్లోజ్ చేయడం లేక అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ అవుతుంది. ఇదంతా కూడా ఒక ప్యాటర్న్ లాగా ఉంటుంది అనమాట. సో ఓన్లీ కొన్ని చోట్ల మాత్రమే క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ఎవరైనా థ్రిల్లింగ్ లీగల్ డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ సీజన్ విషయంలో డిసప్పాయింట్ అవుతారు. ఆల్సో ఈ పాయింట్ కూడా మెన్షన్ చేయాలి. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను సీజన్ 2 అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సిరీస్ కి. ఎందుకంటే సీజన్ 1 లో ఓన్లీ పర్సనల్ లైఫ్ ఇష్యూ మాత్రమే చూపిస్తారు. సో ఇంకా ఏం స్టోరీ ఉంటుంది అనుకున్నా. బట్ సీజన్ 2 మాత్రం పొలిటికల్ కెరీర్ అండ్ లీగల్ డ్రామా ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా బ్లెండ్ చేసి మోర్ ఆఫ్ డ్రామా క్రియేట్ చేయడానికి డైరెక్టర్ అయితే ట్రై చేశారు, విచ్ ఈస్ గుడ్. ఆల్సో సీజన్ 3 కూడా రావచ్చు అనిపిస్తుంది. చూడాలి హౌ ఇట్స్ గోనా బి. ఓవరాల్ రియల్ గా సిరీస్ విషయానికి వస్తే సీజన్ 1 చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళకి సీజన్ 2 కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే సిరీస్ ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు అండ్ యూ కెన్ గివ్ ఇట్ ఎ వాచ్ ఫర్ టైం పాస్. సో సీజన్ 2 ఎవరైనా చూస్తే మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.